మేరా భారత్ మహాన్. వందల సంవత్సరాలుగా వివిధ మతాల ప్రజలు ఇక్కడ ఐకమత్యంతో జీవిస్తున్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందుకే ఇండియా ఇస్ గ్రేట్. శత్రు దేశాలు, టెర్రరిస్టులు, మాఫియా మన మధ్య యూనిటీని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నమే 93 ముంబై బ్లాస్ట్స్, 98 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్స్, 2002 అక్షర్ధామ్ అటాక్స్, 2007, 2013 హైదరాబాద్ బ్లాస్ట్స్. ఇలా ఎన్నో విధ్వంసాలు చేసి మన దేశాన్ని దెబ్బ కొట్టాలని చూశారు. కానీ మన వెంట్రుకు కూడా పీకలేకపోయారు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ముంబై బ్లాస్టుల తర్వాత దేశం వదిలి పారిపోయిన గ్యాంగ్స్టర్స్లో సాధుబాయ్ ఒకడు. సింగపూర్, హాంకాంగ్, మలేషియా, ఫిలిప్పీన్స్ను కాంకర్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ మాఫియాకే గాడ్ ఫాదర్గా ఎదిగాడు. డబ్బు కోసం విద్రోహ సంస్థలతో చేతులు కలిపి దేశంలో బాంబ్ బ్లాస్టులతో మారణహోమం సృష్టిస్తూ ఇండియన్ గవర్నమెంట్కి పెద్ద సమస్యగా మారిన సాధుబాయ్ని 20 సంవత్సరాలుగా ఎవరూ ఆపలేకపోయారు. అలాంటి సాధుబాయ్కి సవాలు విసిరిన మొట్టమొదటి మగాడు బాద్షా. ఎవరైనా మాఫియాలోకి బ్రతకటం కోసం వస్తారు, భయపెట్టడం కోసం వస్తారు. కానీ బాద్షా తన తండ్రి కోసం మాఫియాలోకి అడుగుపెట్టాడు. బాద్షా, మొత్తం మాఫియాని షేక్ చేశావు. గ్రేట్. బట్ చాలా తప్పులు చేశావు. మాఫియాకి గాడ్ ఫాదర్ సాధు బాయ్ తో పెట్టుకున్నావు. ఈ క్రేజీ రోబోట్ అన్నని చంపేశా. ఈ క్రేజీ రోబోట్ కి సినిమా పిచ్చి. రోజుకి 2 సినిమాలు చూస్తాను. అవి చూసినప్పుడల్లా నాకు డౌట్ వచ్చేది. దొరికిన వాడిని నరికేయకుండా కట్టేసి ఎందుకు క్లాస్ పీకుతారా అని కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందులో కిక్కు తెలిసింది. ప్లెజర్ అర్థమైంది. గుడ్ న్యూస్, నిన్ను ఇమ్మీడియట్ గా చంపట్లా. నీకింకా పెయిన్ ఇవ్వాలి. ఎలా 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 నాన్న? నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతా. హే, బాషాకే నానా కో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. ఆపడం కష్టం.
మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువే. ఒరే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాడు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాడు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో, నా కోసం. నా కోసం అని చెప్తున్నాడుగా. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. అప్పుడు మీ గొడవ వాళ్ళకి దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. రన్. అసలు మిస్టేక్ చేసింది వాళ్ళైతే మనం ఎందుకు పరిగెత్తాలి? దొరికితే చంపేస్తారు కాబట్టి. రామారావు, నువ్వు చావకి ఎదురెళ్ళుడివి. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఎదురెళ్ళావా? అది కాదండి. ఏది కాదు. యాక్చువల్ గా నువ్వు కొండ మీద నుంచి దూకి చేద్దాం అనుకున్నావు. ఆ దూకిదేదో వాళ్ళ మీద దూకి. కానీ నేను వాళ్ళని ఎలా? ఆ వచ్చేది రౌడీలు కాదు, నీ సాయిరాబాను బాయ్ ఫ్రెండ్స్ అనుకో. తను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పిడికిలోకి తెచ్చుకో. కొడితే ఒక్కొక్కడు బౌండరీ దాటిన బంతుల్లో ఎగిరి పడాలి. గో. రాబర్ట్ గారికి ఇట్లేరు కూడా నెట్వర్క్ ఉందిరా. మరి ఏమంటున్నారు? మాఫియా అంటే మాటలా? దాసు, చూడేలా కొడుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మ్యామ్. చూడండి మ్యామ్ ఎలా కొడుతున్నాడు. రే దాసు, సరే సరే సరే. అనుకున్నది సాధించే వరకు బాద్షాని ఎవ్వరూ ఆపలేరు. If you don't tell me about Badshah, I will kill you. You want to kill me? Kill me? ఒకప్పుడు అండర్ వరల్డ్ లో అలజడి సృష్టించిన బాద్షా ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటానికి కారణం తెలియాలంటే మకాలో ఉన్న రాయల్ కసినో గురించి తెలుసుకోవాలి. బాద్షా తండ్రి ధన్రాజ్ రాయల్ కసినోని రన్ చేసేవాడు. సాధుబాయ్కి వచ్చే ఇన్కంలో 50% ఈ రాయల్ కసినో నుండే వెళ్తుంది. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ కాంకర్ చేసిన సాధుబాయ్ హాంకాంగ్లో మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. దానికి కారణం వైలెంట్ విక్టర్, అతని కొడుకు రూత్లెస్ జానీ. హాంకాంగ్ని స్థావరంగా చేసుకొని ఇండియాలో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ రన్ చేస్తున్న విక్టర్ కన్ను మొదటిసారి ధన్రాజ్ కసినో మీద పడింది. అజయ్, దాదా హాంకాంగ్ విక్టర్ ఏరియా సేఫ్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసిరండి. రిమెంబర్, విక్టర్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే దాదా.
down. Wow. हंस गए ना धनराज के कुत्तो। वो लॉकर का कोड नंबर क्या है? बोलो, नहीं तो काट डालूंगा साले। 20 05 1983 ఇదెవడి పుట్టినరోజు? రే జానీ, మా క్యాష్ బయలుదేరే డేట్ తెలుసుకున్నావు, మా వ్యాన్ వెళ్ళే రూట్ తెలుసుకున్నావు, కాంబినేషన్ కోడ్ తెలుసుకున్నావు. కానీ ధనరాజ్ కి సింహం లాంటి కొడుకున్నాడని ఈ మధ్య ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడని తెలుసుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ సింహం పేరే బాద్షా. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గుంటది. ए, ये हांगकांग है। मेरा बाप विक्टर का एरिया है ये। పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. बोल तेरे बाप को कि बादशाह आ गया. बादशाह डिसाइड అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. विक्टर की वाट लग गई। జానీ నే మూత్ లియా దాదా. బాద్షా మేరా బేటా. ఇప్పుడు నా కొడుకు ఎదిగాడని నాకు అర్థమైంది, మగాడని వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం ఆ విక్టర్ గ్యాంగ్ కి హాంకాంగ్ లోనే రిటార్టిచ్చావు. రే గణేష్, నువ్వేంటి టెన్షన్ గా ఉన్నావు? రేపు ఉదిన పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఉదిన పేరు మీద గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాం. కానీ ఆ టెంపుల్ విక్టర్ గాడి ఏరియాలో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు దాదా. బాబాయ్, ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం మగతనం కాదు. అది కాదు బాద్షా. నేను భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. भाई, जिसने जॉनी भाई को मारा वो बादशाह पुन के एरिया का है भाई. ओम दक्षिण इंद्र रुद्रस्रवाः బాద్షా, మీ అమ్మ బ్రతికుండగా తన పుట్టినరోజుని ఘనంగా చేయాలనుకునేవాడిని, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు చేసే పరిస్థితుల్లో నేనున్నా, తను ప్రాణాలతో లేదు. किधर है बादशाह? चला गया भाई. क्यों छोड़ दिया? उसको देख के डर गए भाई. हाँ विक्रम बोल. ठीक है. 2 years తర్వాత సాధుపై సడన్ గా మీటింగ్ కాల్ ఫర్ చేశాడు. వన్ మోర్ థింగ్ బాషా, నిన్ను తీసుకురమ్మన్నాడు. మీటింగ్ ఎక్కడ? సాధుబాయ్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మీటింగ్ స్పాట్ రివీల్ చేయడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్.
నా కొడుకు బాద్షా ఏ దేశానికి? మా నాన్న రెస్లింగ్ కాంపిటీషన్లో బాద్షా టైటిల్ గెలుచుకున్నప్పుడు వీడు పుట్టాడు. అప్పటి నుంచి వీడు అసలు పేరు పక్కన పెట్టి బాద్షా అనే పిలుస్తున్నాం. ధన్రాజ్, 20 సంవత్సరాలుగా నువ్వు నా కోసం పనిచేస్తున్నావు అంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. యువర్ లాయింగ్. అదే నిజమైతే ఈ చెకింగ్లు ఉండవు. ఇట్స్ ఎ ప్రోటోకాల్. దట్స్ కాల్ ఫియర్. భయం. విక్టర్ ఏరియాకి వెళ్ళి వాడి కొడుకుని కొట్టినప్పుడు నీ గట్స్ నచ్చాయి. ఇప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చింది. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. నీ అవసరం కోసం ఇచ్చేది అవకాశం కాదు. ఇట్స్ నాట్ మై ఆపర్చునిటీ, ఇట్స్ యువర్ నెసెసిటీ. పనేంటి? కెనియా నుంచి ఒక కంటైనర్ డెలివరీ చేయడానికి వచ్చిన యాంటోనీ అనేవాడిని విక్టర్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాడిని రికవర్ చేయాలి, ఎందుకంటే ఆ కంటైనర్ చాలా వాల్యుబుల్. ఎంత? మోర్ దెన్ మకావ్. దెన్ మై ప్రైస్ ఇస్ మకావ్. మకావ్ నాకు ఇచ్చేయి. సాధుపోయి కండిషన్ పెడతావా? బాయ్స్, డ్రాప్ యూ గన్స్, గో బ్యాక్. బాద్షా, యూ టూ. బాద్షా, లీవ్ హిమ్. బాద్షా వదిలే. బాద్షా, డీల్ ఓకే. నువ్వు యాంటనీని రికవర్ చేస్తే మకావ్ నీదవుతుంది. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. బాద్షా ఇస్ మోర్ డేంజరస్ దెన్ డేంజర్. మైకేల్, ये सब बच्चे लोग फ्लड विक्टिम्स है, వరద బాధితులు. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసేవాడు కూడా ఉండడు. పిటీ చిల్డ్రన్. వీళ్ళ ఆర్గాన్స్ తో మనం వ్యాపారం చేస్తున్న విషయం వీళ్ళకి తెలీదు. సేఫ్ గా ల్యాబ్కి షిఫ్ట్ చేయి. ఓకే పిల్లలు ఇండియన్ ఎంబసీకి హ్యాండ్ ఓవర్ చేయి. గో. జానీ, యాంటోనీ అక్కడ. యాంటనీ? బాద్షా, నాకేం తెలీదు. నీకు తెలీదని నాకు తెలుసు. ఎందుకంటే యాంటనీని కిడ్నాప్ చేసింది నా మనుషులు. వాడిని షూట్ చేశావు? మీకు 4 o'clockకి యాంటనీని హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పాను. నౌ ద టైమ్ ఇస్ 4. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. బాద్షా, మీ నాన్నకు కూడా తెలియకుండా సాధుబాయ్తో మనం ఆడుతున్న గేమ్లో ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాయ్, మనం అనుకున్న పని పూర్తయ్యేంత వరకు పర్పస్ గురించి మాత్రమే ఆలోచించాలి, ప్రమాదం గురించి కాదు. వెల్ డన్ బాద్షా, చెప్పినట్టుగానే యాంటోనీని మాకు అప్పగించావు. నౌ మకావ్ ఇస్ యోర్స్, తీసుకో. బాద్షా ఏది తీసుకోడు, సాధించుకుంటాడు. 20 సంవత్సరాలు సాధు కోసం నమ్మకంగా పనిచేశాను. నా భార్యని దూరం చేసుకున్నాను. అలాంటిది వాడు నా కొడుకుని చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా నేను పనిచేసింది? కనుసైగతో శాసించాల్సిన మనం సాధు కనుసన్నలో పని చేయకూడదు. మన తెగింపే వాడికి ముగింపు కావాలి. బాద్షా, బాబాయ్ చావుకి కారణమైన విక్టర్, దాని వెనకున్న సాధుభాయ్ ఎవ్వడూ మిగలకూడదు. ఇక నుంచి మాఫియాకి బాద్షా ఒక్కడే ఉండాలి. అది నువ్వే కావాలి. బాద్షా ఇస్ వెరీ డేంజరస్. నా కొడుకుని చంపాడు. సాధుబాయ్ దగ్గర నుంచి మకావ్ తీసుకున్నాడు. వాడక్కడితో ఆగడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మొత్తం ఏషియన్ రీజన్స్ కే బాద్షా కావాలనేది వాడి అంబిషన్. హీ ఈజ్ ఎ కాంకరర్. బాయ్, దానికి వీలంత అక్కర్లేదు. బాద్షానే కాదు, వాడు బాబుతో సహా అందరిని లేపేసి అసలు ప్రాబ్లమే లేకుండా చేస్తాను.
శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. రే బాషా ఈ రోజు నువ్వు డెఫినెట్ గా మా చేతుల్లో చేస్తావురా. మా తాత నాకు పేరు పెట్టింది చచ్చాక సమాధి మీద రాయడానికి కాదు, చరిత్రలో రాయడానికి. అచ్చా Death solves all problems. No man, no problem. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. హలో బాద్షా, విక్టర్ కా ఖేల్ ఖతం, मैदान साफ हो गया. ఇక మిగిలింది నువ్వే. బాద్షా, నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. నాకు అడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఆ ఎంపైర్ కాంకర్ చేయడానికే బాద్షా వచ్చాడు. యువర్ టైమ్ ఇస్ ఓవర్. ఆజ్ సే బాద్షాగిరి షురు. విత్ ఇన్ నో టైం మాఫియాలో సాధుభాయ్ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. దానికి నీ కెపాసిటీ సరిపోదు. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్లాస్ట్ అయిపోతాయి. వెక్టర్ గ్యాంగ్ ని ఫినిష్ చేసినంత ఈజీ కాదు సాధుభాయ్ తో గ్యాంగ్ వార్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అసలు యుద్ధం మొదలు పెట్టిందే నీకోసం, నీతోనే ముగిస్తాను. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది, భయపడేది ఒకే ఒక్కడు, దట్ ఇస్ విక్టర్. అలాంటి విక్టర్ ని చంపేసి నన్ను అనాథం చేశాడు ఆ బాద్షా. ఇప్పుడు నాకు చుట్టాలు లేరు, నేను ఎవరి కోసం బతకాలి? బాద్షాని చంపడం కోసం బతకాలి. Am I right? Am I right? You are right. సాధుభాయ్, రాబర్ట్, బాద్షాని చంపాలని కోరిక తీరకుండానే మీ అన్న పోయాడు. ఇక నుంచి మన కామన్ టార్గెట్ బాద్షా. థ్యాంక్ యూ సాధుభాయ్. నవ్ యు ఆర్ లైక్ మై బ్రదర్. విక్రమ్ భాయ్, ఇమీడియట్ గా కంటైనర్ ఇండియా షిఫ్ట్ చేయి. అది కమ్ దిస్ సైడ్.
I say come this side. లాస్ట్ మినిట్ వరకు ఈ ఆపరేషన్ గురించి రివీల్ చేయకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే దారి లేదు. అంటే నువ్వు సాధుభాయ్ కోసం పనిచేస్తున్నావా? ఫ్యాంటాస్టిక్ అది. కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశావు. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది. బాద్షాని మీ డిపార్ట్మెంట్ ని నమ్మించాలి. గాట్ ఇట్ భాయ్. బాద్షాని ఫ్రేమ్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చింది. హౌ సస్పెన్స్. హలో, ఏంట్రా నాన్న 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నానమ్మా. ఏం బిజీయోరా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయిందమ్మా. త్వరలోనే వస్తాను. లవ్ యూ అమ్మా. లవ్ యూ నాన్న. జాగ్రత్త. బాయ్. హలో బాద్షా, पापा मेरे पास है बेटा. आजा. బాద్షా, నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్, దోస్త్. ఎందుకు? మనీ, హ్యూజ్ మనీ. నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతా. బాద్షాకే నాన్నకో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయ్ టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కల్కత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిడ్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మభిక్షకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. పద్మనాభ సింహ, పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాకా, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో.
చెప్పరాం సార్. మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా సాధుబాయ్ హైదరాబాద్కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రామ్. మనం టార్గెట్కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్ రామ్. మన ఇన్ఫార్మర్ కేశవ్ని దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయ్ సిటీలో దిగి ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే బాద్షా అనే సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు సార్. ఓకే ఓకే సార్. నువ్వు బాద్షానా? అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. సిద్ధు 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 ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. ఈ రోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసుగా. సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం. ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి. అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా? దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? రే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్ గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికిందని తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్. ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. కోపం ఎక్కువ అమ్మా. అరే అమ్మా నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే. టైం అవుతుంది రారా. నాకు భయం రా. నేను చూస్తా. సరే వెలిగించు. గుల్షన్ చాట్ బ్లాస్ట్ చేసింది సాధుబాయ్ గ్యాంగ్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. టీమ్స్ అన్ని అలర్ట్ చేశాం. ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బాంబ్ బ్లాస్టర్లో చనిపోయిన వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యేలా చూస్తాం. రే రామ్, ఈ న్యూస్ చూసావా? బాంబే లోకల్ ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ కామనే కదరా. అదే బ్లాస్ట్ నేను పోయింటే ఇలాగే మాట్లాడతావా?
యాక్చువల్లీ మనకి పవర్ ప్రాబ్లమో పవర్టీ ప్రాబ్లమో కాదురా, ఈ టెర్రరిస్టులు మాఫియాలే మన దేశానికి మేజర్ ప్రాబ్లం. అసలు ఇలాంటి వాళ్ళని లైన్లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారేయాలి. సార్, నేను పోలీస్ అవ్వాలనుకుంది పవర్ కోసమో ప్రాపర్టీ కోసమో కాదు, నా దేశం కోసం. మన దేశంలో ఎంతో మంది అమాయకుల చావు కారణమవుతున్న సాధుభాయిని వాడి గ్యాంగ్ని ఏరి పారేయడానికి. ఆ లక్ష్యంతోనే సివిల్స్ ప్రిలిమ్స్ 90% స్కోర్ చేశాను. మెయిన్స్ 95%తో క్లియర్ చేశాను. ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఈవెంట్లో హై గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాను. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మే ఐ నో ద రీజన్ సార్? యువర్ ఫాదర్. నువ్వు రిజెక్ట్ అవడానికి కారణం మీ నాన్న ధనరాజ్. 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న ఎలా కారణమవుతాడు? మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నువ్వు ఏ సాధుబాయిని అంతం చేయాలనుకుంటున్నావో అదే సాధుబాయి అండర్లో మీ నాన్న మక్కాలో క్యాసినో రన్ చేస్తున్నాడు. యాజ్ పర్ అవర్ మాన్యువల్, క్రిమినల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోకూడదు. దట్స్ వై యు ఆర్ రిజెక్టెడ్. 20 సంవత్సరాలుగా సాధుబాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ నాన్న ధనరాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదన్న ఫ్రస్ట్రేషన్ తో సాధుబాయ్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాడు. సాధుబాయ్ ఇండియా వదిలి పారిపోతున్న టైంలో మీ నాన్న మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ నాన్న బలవంతం చేయడంతో వేరే దారి లేక యాక్సిడెంట్ లో మీరు ఇద్దరు చనిపోయినట్టు మీ నాన్నని నమ్మించింది. అలాగే మీ నాన్న చనిపోయాడని నీకు అబద్ధం చెప్పింది. రామ్, నీ కళ్ళలో కసి, మాటలో నిజాయితీ చూశాక నాకు మార్గం కనిపించింది. నువ్వు మీ నాన్న ద్వారా ఆ గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయి వాళ్ళలో కలిసిపోవాలి. సాధుబాయ్ ఇండియాలో మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ఎలాగైనా ఆపాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయగలిగితే మీ నాన్న మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం. వాట్ డు యు సే? షూర్ సార్. ఈ రోజు నుంచి నా టార్గెట్ సాధుబాయ్, నా టార్గెట్ సాధుబాయ్, నా టార్గెట్ సాధుబాయ్, నా టార్గెట్ సాధుబాయ్. అలా ఆపరేషన్ బాద్షా మొదలైంది. వాళ్ళ బాబాయ్ ద్వారా గ్యాంగ్లు చేరి దేశంలో టెర్రర్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ ని అరేంజ్ చేశాడు. సాధుబాయ్ ప్లాన్ చేసిన మేజర్ బాంబ్ బ్లాస్ట్లన్నీ ఆపి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాదు, మాఫియా నుంచి వాళ్ళ నాన్నని వేరు చేసి తనలో మార్పు తీసుకొచ్చాడు. సారీ నాన్న, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే మా. ఎన్టీ రామారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఇండియాకి పంపించిన ఆర్డీఎక్స్ ని రికవర్ చేసుకున్న రోజు అతన్ని మా డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసుకున్నాం. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. సాధు యూనిఫామ్ లేకుండానే మొత్తం మాఫియాని వణిగించాడు. ఇప్పుడు యూనిఫామ్ తో దిగాడు. నీకు చేతనైతే డిసైడ్ అయినా నీ చేత నుంచి తప్పించుకో. బాద్షా, 20 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇండియాకి రప్పించలేకపోయాడు. నువ్వు రప్పించావు. గ్రేట్. నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను వదిలేయ్. సాధు, ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళు డ్రెస్ వేసుకుంటే నీలాంటి లోఫర్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతారు. బట్ ఈ డ్రెస్ కో అడ్రస్ ఉంది. ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు. ఆ పేరుకో హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు. నోట్ డౌన్. యువర్ టైమ్ ఇస్ ఓవర్. బాద్షా, అడుగు ముందుకేసి ఐజీ చచ్చిపోతాడు.
చూసావా నాగేశ్వరరావు? లెగ్గు పెట్టగానే స్కార్పియో లేచిపోయాయి. నువ్వు లెక్క పెడితే సినిమాలు లేచిపోతున్నాయి కదా. Everything is under control, sir. నీ స్వార్థం కోసం నువ్వు చేసిన బాంబ్ బ్లాస్ట్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్లలో నేను ప్రాణంగా ఫీల్ అయ్యే నా సిద్ధు కూడా ఉన్నాడు. ఆ క్షణమే నిన్ను నా చేతులతోనే చంపాలని డిసైడ్ అయ్యాను. నీకు ముందే చెప్పాను నీతోనే ముగిస్తానని. ఏమోవా బాద్షా, అందరూ అయిపోయారు, నేను మిగిలిపోయాను. నువ్వు దొరికిపోయావు. యు నో వై? స్టార్స్ ఆర్ మై సైడ్. ఐ యామ్ లక్కీ. Shall I try my luck? Shit! Basha, no! Sir, Operation Bacha is completed.